హైడ్రా హ్యాస్ బికమ్ టాక్ ఆఫ్ ద టౌన్ బికాస్ ఆఫ్ ఇట్స్ డిమాలిషన్స్. డిమాలిషన్ ఎక్కడెక్కడ చేస్తున్నారు, అసలు హైడ్రా ఏం యాక్టివిటీస్ చేస్తుందంటే హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ కి, ఈ తర్వాత లాజిస్టిక్ అనాలిసిస్ కి, దాంతో పాటు ఈ ఎసెట్ ప్రిజర్వేషన్ గురించి అని చెప్పి హైడ్రాని కాన్స్టిట్యూట్ చేశారు. హైడ్రా ఇట్ ఇస్ హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, తర్వాత ఇరిగేషన్ మినిస్టర్స్, మినిస్టరియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత పోలీస్ కమిషనర్స్, అడ్మినిస్ట్రేటివ్ హెడ్స్ అంటే మనకి జిహెచ్ఎంసీస్ అయితే కమిషనర్స్ ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు, నెక్స్ట్ జిహెచ్ఎంసీలో ఉన్న ఆఫీసర్స్ ఉన్నారు. ఎవ్రీబడి అందరూ కలెక్టివ్ గా వస్తేనే హైడ్రా అయింది. అంటే వీళ్ళకి ఇండిపెండెంట్ బాడీస్ లేవా వాళ్ళ ప్రొటెక్షన్ కి అంటే సర్టన్లీ ఎస్, ఇండిపెండెంట్ బాడీస్ ఉన్నాయి. ఇండిపెండెంట్ బాడీస్ ఉన్నా సరే అవన్నీ ఈచ్ బాడీ ఈస్ హ్యావింగ్ దేర్ ఓన్ యాక్టివిటీస్ అండ్ దేర్ ఓన్ రోల్స్. సో ఇవన్నీ కల్మినేట్ అయ్యి దే హ్యావ్ ఫార్మ్డ్ ఇట్ యాస్ అ హైడ్రా. సో హైడ్రా డస్ ఇట్ హ్యావ్ ఎనీ లీగల్ బ్యాకింగ్ అని అంటే కనుక గవర్నమెంట్ కి ఒక స్పెషల్ టీమ్ ఫార్మ్ చేసే రైట్ ఉందా అంటే ఎస్, ది గవర్నమెంట్ కెన్ ఫార్మ్ ఎ స్పెషల్ టీమ్ బై through promulgation of a government order. ఇది కూడా GOMS నెంబర్ 99 through they have established it. అయితే డిమాలిషన్ చేసే రైట్ ఉందా? ఇప్పుడు ఏదన్నా బిల్డింగ్ అది రెసిడెన్షియల్ అవ్వనివ్వండి లేకపోతే కమర్షియల్ అవ్వనివ్వండి, ఏ స్ట్రక్చర్ అయినా సరే బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్ ఉండాలి. బిల్డింగ్ ప్లాన్ ఉండాలి, దాన్ని అప్రూవ్ చేయడానికి పంచాయతీలో కడితే పంచాయతీ అప్రూవల్, మున్సిపాలిటీస్ అయితే మున్సిపాలిటీస్ అప్రూవల్, కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ అప్రూవల్. సో ఈ అప్రూవల్స్ లేకుండా కట్టడానికి లేదు. డీవియేషన్స్ ఉన్నాయనుకోండి, మైనర్ డీవియేషన్స్ అయితే కనుక పంచాయత్ కానీ మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్ కానీ దే విల్ సెండ్ నోటీస్ రిగార్డింగ్ మైనర్ డీవియేషన్స్. దాన్ని బట్టి దానికి రెగ్యులరైజేషన్ కంటే పెనాల్టీ ఏముందో కట్టి రెగ్యులరైజేషన్ చేసుకుంటారు. మేజర్ డీవియేషన్స్, పబ్లిక్ సేఫ్టీని ఎఫెక్ట్ చేసే డీవియేషన్స్ అనుకోండి, అప్పుడు ఇమీడియట్ గా డిమాలిషన్ కి దే హ్యావ్ టు ఆర్డర్ యాజ్ పర్ ద జిహెచ్ఎంసీ యాక్ట్, పంచాయత్స్ యాక్ట్ ఉన్న యాక్ట్స్ ప్రకారంగా దే హ్యావ్ టు గో ఫర్ డిమాలిషన్. అయితే కన్స్ట్రక్ట్ చేసుకోకూడని రీజియన్స్ లో యు ఆర్ నాట్ సపోజ్ టు కన్స్ట్రక్ట్ అ హౌస్. అలా చేస్తే గనుక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవుతాయి. డీవియేషన్స్, మేజర్ డీవియేషన్స్ తో కన్స్ట్రక్ట్ చేస్తే గనుక అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ కన్స్ట్రక్ట్ చేసుకోకూడని ప్లేసెస్ లో న్యాచురల్ హ్యాబిటాట్ డిస్టర్బ్ చేసి కన్స్ట్రక్ట్ చేసుకునే ప్లేసెస్ లో చేస్తే కనుక ఇట్ బికమ్స్ అన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. సుప్రీం కోర్ట్ ఈ జడ్జ్మెంట్ లో స్పెసిఫై చేస్తుంది, డు నాట్ స్పేర్ ఎనీ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్. ఏమన్నా ఉన్నా సరే యూ గో ఫర్ డిమాలిషన్ బట్ follow the due process of law. ఇప్పుడు హైడ్రా కూడా it has come into light because of its demolition that has celebrity convention hall ని దాని వాళ్ళు డిమాలిష్ చేయడం వల్లనే హైడ్రా డిమాలిష్ చేస్తున్న బిల్డింగ్స్ ఎక్కడ ఉన్నాయంటే కనుక నియర్ ద లేక్ రీజియన్. నౌ ప్రొటెక్షన్ ఆఫ్ ద లేక్స్ ఇస్ ద మెయిన్ కోర్ ఆఫ్ ద ఇష్యూ బికాస్ ఈ ప్రొటెక్షన్ ఆఫ్ ద లేక్స్ అన్నది didn't start with హైడ్రా. అంటే మనకి గవర్నమెంట్ స్టార్ట్ చేసింది కాదు ఇది. దీనికన్నా ముందే తెలంగాణ హైకోర్టు సోమోటోగా దే హ్యావ్ టేకెన్ అప్ దిస్ ఇష్యూ ఆఫ్ దుర్గమ చెరువుని ప్రొటెక్ట్ చేయాలి అన్నది. దే హ్యావ్ టేకెన్ అప్ దిస్ ఇష్యూ. దెన్ ఇట్ గాట్ టు నో దట్ దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అరౌండ్ ద దుర్గమ చెరువు. సో దానికి ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. ఎన్క్రోచ్మెంట్స్ ఏమన్నా ఉంటే కనుక అవి ఇమీడియట్ గా రిమూవ్ చేసేయండి అని చెప్పి ఈ డైరెక్షన్స్ ఇస్తున్న దాంతో ఇంకా ఫైనల్ ఆర్డర్ కూడా రాలేదు. నెక్స్ట్ వచ్చిందే ఈ హైడ్రాని కాన్స్టిట్యూట్ చేసుకున్నారు. హైడ్రా కాన్స్టిట్యూట్ చేస్తూ ద మెయిన్ ఆబ్జెక్టివ్ దట్ దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇస్ హైదరాబాద్ లో బికాస్ ఆఫ్ ద ఎక్సెసివ్ రెయిన్ ఫాల్ ఫ్లడింగ్ ఎక్కువైపోతుంది, వాటర్ లాగింగ్ ఎక్కువైపోతుంది అండ్ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ ఎక్కువైపోతుంది. ఇవన్నీ ఆగాలి అంటే దే వాంట్ టు గో అండ్ కన్సర్వ్ ద లేక్స్ విచ్ ఆర్ బీయింగ్ ఎన్క్రోచ్డ్. లేక్స్ లో మనకి 2 రీజియన్స్ ఉంటాయి. ఒకటి ఫుల్ ట్యాంక్ లెవెల్, ఇంకోటి బఫర్ రీజియన్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే వాటర్ మాక్సిమం ఏ లెవెల్ వరకు ఇంక్రీజ్ అవ్వచ్చు అనేది ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. దాని నుంచి ఉన్న ఎక్స్టెండెడ్ రీజియన్ అంటే ఒకవేళ లేక్ రీజియన్ 10 hectares కన్నా తక్కువ ఉందనుకోండి, 9 meters ఆఫ్ ద ఏరియా ఇస్ బఫర్ జోన్. 10 hectares కన్నా ఎక్కువ ఉంటే కనుక 30 meters ఆఫ్ రీజియన్ ఇస్ కాల్డ్ as a బఫర్ జోన్. సో ఈ బఫర్ జోన్, ఈ FTL, ఈ ప్లేసెస్ లో కన్స్ట్రక్షన్ అన్నది జరగకూడదు. ఏ కన్స్ట్రక్షన్ జరిగినా సరే ఇట్ ఈస్ ఇల్లీగల్. ఎవరు పర్మిషన్ ఇచ్చినా సరే అది ఇల్లీగల్. ఇట్ ఈస్ వయలేషన్ టు ద వెరీ ఇంటెంట్ ఆఫ్ ద యాక్ట్స్. ఇది ఇల్లీగల్ కాబట్టి ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ ఏమైనా చేస్తే కనుక గవర్నమెంట్ డూ హ్యావ్ ద రైట్ టు టేక్ యాక్షన్. ఎవరైతే వైలేటర్స్ ఉన్నారో అంటే పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా వైలేటర్స్, సో వాళ్ళ మీద కూడా ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ యాక్షన్. నౌ ఈ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వెన్ ఇట్ హ్యాస్ హ్యాపెన్ ఇయర్స్ బ్యాక్ అంటే ఎప్పుడో ఇన్ని ఇయర్స్ నుంచి కన్స్ట్రక్ట్ అయ్యి అక్కడే ఉన్నారు కాబట్టి మరి వాళ్ళకి రిలీఫ్ ఏంటి? ఇప్పుడు ఓనర్షిప్ లేకపోయినా సరే ఒక ఏరియాలో 12 years కన్నా అబవ్ ఉన్నారు అంటే కనుక మీకు బై ద వర్చ్యూ ఆఫ్ ద అడ్వర్స్ పొసెషన్ అంటే మనకు దాని మీద రైట్ లేకపోయినా సరే అక్కడే ఉంటున్నాం కాబట్టి దానిపైన హక్కులు మీకు ఉన్నాయి అన్న లా మనకు ఒకటి ఉంది. వి కాల్ ఇట్ as adverse possession. So here it is that since it is the mistake of the officers concerned, అక్కడ ఇవ్వకూడని ప్లేస్ లో దే హ్యావ్ గివెన్ పర్మిషన్స్. కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ప్లేస్ లో వాళ్ళకి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి వైలేషన్స్ ఉంది కాబట్టి అది
ఆల్టర్నేటివ్ చూపించి దే హ్యావ్ టు గో ఫర్ అ డిమాలిషన్. కాంపెన్సేషన్ అన్నది if that is a clause there, it wouldn't be a huckle or else hurdle to the government. Hydra activities ఏంటి అంటే it has to notify the lakes, it has to notify the natural habitats. ఎన్క్రోచ్మెంట్స్ ఏమన్నా ఉన్నాయంటే ఆ నోటీసెస్ ఇచ్చేది జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు. సో వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత ఎక్స్ప్లెనేషన్స్ వచ్చి ఆ తర్వాత if the explanations are not satisfaction of the authorities concerned, then they are going for a demolition. Hydra should not go for any demolition without following the due process of law, especially the notices ఇవ్వడము, explanation తీసుకోవడము అన్నది it has to follow. Without this, whatever demolition it does, it becomes illegal. Even if it is procedural also, it becomes illegal.